చేవెళ్ళ టౌన్లో మరికొంతమందిని అడిగే ప్రయత్నం చేద్దాం. ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు మొహమ్మద్ నజీర్. నజీర్ ఏం చేస్తుంటారు? నేను ఆర్టీసీ డ్రైవర్ని. ఎట్లుంది మరి పరిస్థితి? ఉన్నది ఇప్పుడైతే ఏం లేదు. అంతా కేసీఆర్ మంచిగా చేస్తుంటా? చేస్తుండు కేసీఆర్ సార్. ప్రభుత్వంలో విలీనం చేసిరు. విలీనం అయింది. సపోజ్ ఇప్పుడు మొత్తం పేమెంట్ కింద ఇంకా అందులో ఇది చేయలేడు, చేస్తాడంట. ఎమ్మెల్యే పరిస్థితి ఎట్లా ఉంది? ఎమ్మెల్యే బాగానే ఉంది. గెలుస్తాడు సార్ పక్కా 100. ఏ గుర్తు? కారు గుర్తు కేసీఆర్. అప్పటిదాకా అట్లే ఉంటావా? ఓటేసే వరకు. మరికొంతమందిని అడిగే ప్రయత్నం చేద్దాం. ఏం పేరు కాక? వెంకటేష్. బాబా అల్లుడు. ఎవరు? ఇక్కడనే లోకల్. ఏం చేస్తున్నావు? నేను ఎంప్లాయీ. గవర్నమెంటా ప్రైవేటా? ప్రైవేటు. ఎక్కడ? ఇక్కడనే. ఏం చదువుకున్నావు? డిగ్రీ. మంచిగా ఉందా మరి పరిపాలన? కేసీఆర్ మరి కాలేయాలేదు ఎట్లుంది? మంచిగా ఉంటుంది. గెలుస్తాడా? 100% వస్తాడు. ఎందుకు గెలుస్తాడు? చేసాడు, మంచి పనులు చేస్తున్నాడు. చేయలేదంటారు కొంతమంది. ఇక అంటారు, ఇక వ్యతిరేక పనులు అనరా. ఎంత మెజార్టీ వస్తాడు? వస్తుండొచ్చు 100. మరికొంతమందిని అడిగే ప్రయత్నం చేద్దాం. ఏం పేరు మీ పేరు? రాజశేఖర్ అన్న. ఏం చేస్తావు రాజశేఖర్? హీరో లాగా చేస్తావు ఏమన్నా? రోజు 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 రోజా పువ్వా? టైల్స్ వర్క్. అవునన్నా, అంతే. పువ్వు అయితే ఏం పట్టుకోవట్లేదు. ఏం లేదు, పని వర్కే ఉంటుంది కదా మంది. పరిస్థితి అన్నా ఇగో ఒక మాట చెప్తాను. ఇంత ముందుకైతే కరెంటు 24 hours లేకుంటుండే. ఇప్పుడు కరెంట్ అయితే మామూలుగా మంచిగా నడుస్తుంది. అప్పుడు గ్రానైట్ వర్క్ చేయాలంటే కరెంట్ ఏం ఎదురు చూసేది. ఇప్పుడైతే బాగానే వస్తుంది. వాటర్ కూడా అంతా బాగానే ఉంది. ఇంకా వాళ్ళ నెట్వర్క్లు ఏముంటాయో తెలియదు కదన్న మనకి. ఈ లేబర్ వర్క్ అయితే బాగానే నడుస్తుంది. మంచిగా పైసలు వస్తున్నాయి, మంచిగా బతుకుతున్నాం తెలంగాణలో. ఇంకా ఏముంది, ఎలక్షన్స్ వస్తున్నాయి మరి. వస్తున్నాయన్న. అప్పుడు మనం డిసైడ్ అవుతాం మనం ఎవరికి వేయాలా ఎట్లా అనేది చేస్తాం ఖచ్చితంగా. అయితే బాగుందంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇస్తున్నట్టే బాగున్నట్టే కదా మరి. వాళ్ళ మద్దతు ఉంటుందా మీకు? కరెంటు చాలా తక్కువ అన్న. గంట పని చేస్తే 2 గంటలు ఖాళీ కూర్చునేది ఉండే. ఇప్పుడైతే 24 కరెంట్ వస్తుంది. వాటర్ మంచిగా ఉంది. ఇంకా లేబర్ బతుకుతున్నట్టే కదన్న. దాని నుంచి మద్దతు ఇస్తావా కేసీఆర్కు? ఇస్తున్నా, చేస్తామన్న. టైం లేదు. సో బస్ స్టాప్లో ఉన్నటువంటి మరొక వ్యక్తిని అడుగుదాం. నమస్తే అండి. నమస్తే. ఏం పేరు? భద్రసేన. ఏం చేస్తుంటారు? వ్యాపారం. దందా ఎట్లా ఉంది? దందా ఉన్నది మామూలుగా. గట్టిగానే ఉందా? మామూలుగా. తెలంగాణ వచ్చినాక మామూలుగా ఉందా గట్టిగా అయిందా? మామూలుగానే ఉంది. ఎట్లా ఉంది? మీది ఎవరు? అది ఇదే చెవుల. డెవలప్ అయిందా? అయింది. ఏమేమైంది డెవలప్? నువ్వు చూసిన కాడికి ఏమైనా రోడ్లు, నీళ్లు. ఏం చేయలేదంటారు కొంతమంది. నీళ్ళు వచ్చినాయి. నీళ్ళు లేకుండా ఇంతకుముందు అయితే. రోడ్లు నడుస్తున్నాయి కొన్ని. హాస్పిటల్ ఎట్లుంది? హాస్పిటల్ బాగానే ఉంది. చదువు మేము పోము కదా అక్కడ. చూడ స్కూళ్ళు బాగున్నాయా? ఉన్నాయి గట్లనే. కేసీఆర్ పాలన బాగా అనిపిస్తుందా? కొంచెం నయమే. కాలేయాది వస్తాడు ఈసారి? వస్తాడు. ఏ గుర్తు అయినది? అది టీఆర్ఎస్ గుర్తు. కారు వస్తాడు కంపల్సరీ. సాయిరెడ్డి. ఏం చేస్తారు మీరు? వ్యవసాయం. ఎట్లా ఉంది? అట్లనే ఉంది మామూలుగా. ఆనాలు కొట్టి కొట్టక. రైతు బంధు అందుతుందా? అందుతుంది. మీ ఇంటి వరకు పింఛన్ వస్తుందా? పింఛన్ లేదు, ఇంకా చిన్నగా ఉన్నాం. 45 ఏళ్ళు అట్లా, 50-40 ఏళ్ళు. డెవలప్ అయిందా మీ ఊరు? ఉన్నది మంచిగానే ఉంది. వస్తుందా ఈసారి? ఏది? కాంగ్రెస్. ఏమో కష్టమే. ఏ పార్టీ వచ్చే అవకాశం ఉంది? ఏమో ఇక కేసీఆర్ అంటున్నారు. ఎందుకు అట్లా? ఇక పనులు చేస్తున్నారు కదా. మిసిర్ భారత్ నీళ్ళు అవి ఇవి తెచ్చిండు కదా, పింఛన్లు చేసిండు. ఎమ్మెల్యే ఇక మళ్ళీ ఎవరు వచ్చేది తెలియదు. కేసీఆర్ రావాలంటే ఎమ్మెల్యే గెలవాలి. గెలిచినా కేసీఆర్ వచ్చేది. అదే బాగా చేస్తున్నా. వస్తాడా? అదే చేసిండు. తిరుగుతున్నా. వస్తాడు. నమ్మకం ఉందా? ఈ నమ్మకం అంటే గట్టి డౌటే. క్యాండిడేట్ బట్టి కాంగ్రెస్ బట్టి ఈ టీఆర్ఎస్ మంచిగా చేస్తున్నా కాలయాద పోనీ చేసిండు ఇప్పటిదాకా. అయితే మరి ఇప్పుడు మంచిగా చేస్తే గెలవాలా వద్దా? గెలవాలి. గెలిస్తేనే పనులు చేస్తేనే కదా గెలిచే. మద్దతు ఉంటుందా? ఉంటుంది ఉంది ఇక్కడ అట్లా. సో ఇక్కడ నవాబ్పేట్ మండలంలో మరొక వ్యక్తిని అడిగి తెలుసుకుందాం. సో ఇక్కడ కిరాణా షాప్లో ఉన్నారు. నమస్తే అండి. మీ పేరు? శంకరప్ప. ఏం చేస్తారు? షాపు. ఎట్లుంది పరిస్థితి? అంతా బాగానే ఉందా? బాగుంది. డెవలప్మెంట్ ఎట్లుంది మీ ఏరియాలో? అంతా ఉన్నది, నడుస్తూనే ఉన్నది. డెవలప్మెంట్ అన్నీ నడుస్తున్నాయి. అన్ని పార్టీలు నడుస్తున్నాయి. పార్టీ ముచ్చట నేను అడగలేదు. రోడ్లు, కరెంటు, వాటరు, పథకాలు అన్నీ ఎట్లున్నాయి? అన్నీ వాళ్ళకు అవసరం ఉన్నట్టు నడుస్తున్నాయి. మీ ఇంట్లో ఏం రాలేదా ఎవరికి? పథకాలు కానీ పింఛన్లు కానీ ఏం లేవు? పింఛన్ వస్తుంది, అంత వస్తుంది. ఆమె ఒక కార్డు ఇరిగిపోయింది, ఆమెకు పింఛన్ డాక్టర్ సర్టిఫికేట్ తీయాలి. అవి పెడితే రావు మాకు. ఓటేస్తారా ప్రతిసారి? మరి ఈసారి ఎవరికి వేద్దాం అనుకుంటారు? వేస్తాం. ఇప్పుడు ఏ పార్టీ వస్తే ఆ పార్టీకి వేస్తుంటారు.
మనం వేసిన పార్టీనే కదా గెలిచేది. ఇప్పుడు ఉన్నది ఇది అదే టీఆర్ఎస్ ఉన్నట్టు టీఆర్ఎస్కే నడుస్తుంది. టీఆర్ఎస్కి వేస్తారా? ఏం న్యూస్ వేస్తారు టీఆర్ఎస్కి? కేసీఆర్ న్యూస్ వేస్తారా? ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే న్యూస్? ఎమ్మెల్యేకు ఇప్పుడు ఎమ్మెల్యే ఉండగా ఎమ్మెల్యే వచ్చి ఎమ్మెల్యే అడుగుతాడు, ఎమ్మెల్యేకి వేస్తారు. ఎమ్మెల్యే మంచిగా ఉంటాడా మీతో? అడగగానే పనులన్నీ చేస్తాడా? అడుగుతాడు, చేస్తారు. ఎంత మెజారిటీ వచ్చే ఛాన్సెస్ ఉందంటారు? నమస్తే అండి. బైక్ వేసుకొని ఎడుకోబోతున్నట్టు. మేము డ్యూటీకి వెళ్తాం మ్యామ్. ఏం చేస్తారు? పోస్టల్ డిపార్ట్మెంట్. అవును. ఓకే ఓకే. ఎట్లుంది నవాపేట మండలం? బాగుంది మేడం. డెవలప్మెంట్ ఎట్లుంది? బాగానే చేస్తారు మేడం. ఇక్కడ ఎమ్మెల్యే మంచిగా చేస్తున్నాడా? మంచిగా చేస్తారు మేడం. లోకల్ సర్పంచ్ మంచిగా ఉండు మేడం. మంచిగా. ఈసారి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్కు ఎందుకు టీఆర్ఎస్ అనుకుంటున్నారు? వేస్తాం అనుకున్నా వేస్తాం అంతే. డెవలప్మెంట్ చేస్తారు కదా. మాకు వాటర్ లేకుండే వాటర్ ఇచ్చారు, కరెంట్ సప్లై లేకుండే కరెంట్ ఇప్పించి మా లోకల్ సర్పంచ్ మాకు అనుకూలంగా ఉంటాడు, ఏం చెప్పినా చేస్తాడు. మరి కేసీఆర్ని యూజ్ చేస్తారా? మీ ఎమ్మెల్యేని యూజ్ చేస్తారా? ఎమ్మెల్యేని చూసి చేస్తాం మేడం. మంచిగా ఉంటాడు ఎమ్మెల్యే? మంచిగా మేడం. మంచిగా మాట్లాడతాడు మంచిగా? మాట్లాడతాం మేడం. ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటారు? ఎంత మాకు వెళ్ళి మేడం. టీఆర్ఎస్కి వేస్తారు. ఓకే మేడం. హలో అండి, నమస్తే. మీ పేరు? ప్రసాద్ అండి. ఏం చేస్తారు మీరు? వ్యవసాయ కూలి. ఎవరు? చిడిగిద్ద. ఎట్లుంది వ్యవసాయం? వ్యవసాయం కాలం బాగాలేదు, పంటలు బాగాలేవు. వర్షాకాలం అజ్జగచ్చుంది, పంటలు పోయినాయి. ఇప్పుడు కూలి చేసుకుందామంటే కూలి కూడా దొరకటట్లేదు. ఇప్పుడు వేరే రాష్ట్రాలలో వచ్చి మా దగ్గర చేస్తున్నారు, మాకైతే ఏం పని లేదు ఇప్పుడు. మరి ఇప్పుడున్న గవర్నమెంట్ ఎట్లుంది డెవలప్మెంట్ అంతా? గవర్నమెంట్ మంచిగానే చేస్తున్నది. రోడ్లు, నీళ్లు, పథకాలు, పింఛన్లు అన్నీ వస్తున్నాయి. ఇంట్లో ఎవరికైనా వచ్చిందా? వచ్చింది, అమ్మకు వస్తుంది. ఈసారి ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు? ఎవరికి ఇప్పుడు చేసేటోళ్ళకు వేద్దాం అనిపిస్తుంది, కానీ మరి వాళ్ళు ఏంటంటే ఇప్పటి పరిస్థితిని బట్టి చూస్తే వచ్చేసారి ఎట్లయితుందో. ఇప్పుడు వచ్చేసారి ఎట్లా చేయగలుగుతారో మరి. ఇప్పటికైతే మంచిగా చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళంటే ఎవరున్నారు? ఇది టీఆర్ఎస్ ఉంది కదా, మంచిగా నడుస్తుంది పాలన అయితే. టీఆర్ఎస్ అంటే మరి కేసీఆర్ని చూస్తారా? మీ ఎమ్మెల్యేని చూస్తారా? ఎమ్మెల్యే కూడా బాగానే ఉండు, కేసీఆర్ కూడా బాగానే ఉన్నాడు. ఎమ్మెల్యే మంచి చేస్తారా? మంచి స్పందిస్తారా? ఇప్పుడు మంచిగా చేస్తాడు. మీ లోకల్లో సర్పంచ్, ఎంపీటీసీ? సర్పంచ్ కూడా బాగానే ఉన్నాడు. సర్పంచ్, ఎమ్మెల్యే ఇద్దరు కూడా బాగానే ఉన్నారు. మరి ఈసారి ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటారు? చెవెళ్ళలో బాగానే వస్తుంది ఆయనకు. చెవెళ్ళలో అయితే బాగానే వస్తుంది. ఏం పేరు? నరసింహారెడ్డి. ఏం చేస్తావు రెడ్డి గారు? వ్యవసాయం చేస్తాం. ఏమేం చేస్తావు? ఉన్నాయి బర్రెలు, మేకలు, గొర్రెలు? ఏం లేవు, భూమి ఉన్నది 2-3 ఎకరాలు. కూరగాయలు వేస్తావా? పత్తి, మొక్కజొన్న, కంది. ఎట్లా పరిస్థితి మరి? మంచిగా ఉన్నది, నీళ్ళు అయితే మంచిగా వస్తున్నాయి. ఈ రుణమాపుకోవడానికి అంటే చిక్కుతున్నాం అనేది, అంతే. రోడ్లు చేసారు, మంచిగా ఉన్నది. ఇది ఒక్కటి చేస్తే మంచిగా ఓకే ఉంటుంది. కానీ అట్లా మీ ఎమ్మెల్యే బాగా చేస్తున్నా? చేస్తున్నాడు మంచిగా. సర్పంచ్ మంచిగా చేస్తాడు, మా ఊరు ఆయన మంచిగా చేస్తాడు. మరి ఎలక్షన్లకు వస్తారు నీ దగ్గరికి, అందరు వస్తారు, మరి ఎట్లా చేస్తావు? ఎట్లా చేస్తాం? మంచిగా ఉన్న వాళ్ళకి వేస్తాం, మళ్ళీ టీఆర్ఎస్కి వేస్తాం. గెలుస్తాడా? వేస్తాం. వస్తాడా కేసీఆర్? వస్తాడు. కాలేదా? వస్తాడు. సో యువకుడు, ఉత్సాహవంతుడు, వ్యవసాయం చేస్తుండు, దేశానికి, రాష్ట్రానికి అన్నపూర్ణంగా అన్నం పెట్టాలన్న ఆలోచనతో ముందుకు వెళ్తుండు. యువతగా వ్యవసాయం చాలా సంతోషంగా ఉంది. సో చెప్పండి, ఏం పేరు బ్రదర్? గణేష్. ఏం చేస్తావు గణేష్? వ్యవసాయం. ఏమేమి వేస్తావు పంట? క్యాబేజీ, ఇంకా ఫ్లవర్, అవి వేస్తాం. బాగుందా పరిస్థితి? బాగుంది. నీళ్ళు వస్తున్నాయా? వస్తున్నాయి. కరెంటు కూడా బాగుంది ఇప్పటికైతే. రోడ్లు ఎట్లున్నాయి? రోడ్లు కూడా బాగున్నాయి. ఎట్లా ఈసారి ఎవరికి ఇస్తాం మద్దతు? ఎమ్మెల్యే మాకు ఇద్దాం అనుకుంటున్నాం. ఏం పేరు ఆయన పేరు? యాదా. కారులో ఉంటారా? గుర్తు? చేతి గుర్తుకు ఇద్దాం అనుకున్నాం. ఆయన చేయి గుర్తు కాదు ఇప్పుడు. మరేది కారు గుర్తు కదా? కారు గుర్తుకు కదా? అదే కారు గుర్తు కదా? రైట్. నేను ఏమంటలేను, నేను మర్చిపోయినా. ఏ గుర్తు అనేది? కారు గుర్తు. తెలుసా? తెలుసులే. మంచి చేస్తున్నా మరి? మంచిగా చేస్తున్నా. నేను అంటున్నాను అసలు మాదైతే కారు కాదు. ఇప్పటికైతే ఏం పర్లేదు, అంతా బాగానే ఉంది. రోడ్లు బాగుంది, కరెంటు బాగుంది. ఏం బాగా చేయలేదు, అదే ఏం బాగా చేయలేదు అంటారు. కాకపోతే మాది కొంచెం భూమి పోయింది, లవణ పట్టు ఉండే భూమి పోయింది. మస్తు తిరిగినాము కానీ రాలేదు. అది ఒకటి ప్రాబ్లం. అయినా కానీ నువ్వు యాదయ్యమంటే ఉంటావు అంతే.